పెట్రోల్ బంక్ ఏది కూడా అంత రికార్డెడే. ఎన్ని కోట్లు సంపాదించినా అది కూడా రికార్డెడే. ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే చూడు, నేను పేపర్లు అన్నీ నేను ఏది చెప్పడంలే, లారీలు కూడా చూపిస్తా కదరా. దాంట్లో లీటర్కు 10 రూపాయలు కర్ణాటకలో మిగులుతుంది, ఇతను 11 రూపాయలు మిగులుతుందిలే. ఈడేమో బిల్లు ఏమో, ఎందుకంటే ఆయన లారీలు ఫ్యాక్టరీలకు అంతా ఆయన 5 ఏళ్ళు. సో 11 రూపాయలు 40,000 లీటర్ రోజుకి. ఎంత బా, ఇది మోర్ కాంప్లెక్స్ అని క్రిస్టియన్స్ దయ్యా. మీ ఊర్లో కూడా కొట్టేసింది లేదు, క్రిస్టియన్స్ దే యాదో ఉంది ఇక్కడ. అట్లా ఏం చేసినాడు, ఎప్పుడుదో క్రిస్టియన్ ప్రాపర్టీ బిఫోర్ ఇండిపెండెన్స్ పోయి మద్రాసులో పోయి దొంగ సంతకాలు పెట్టించి, అన్నీ ఉన్నాయి రికార్డ్స్, పెట్టించి దీన్ని ఆయన భార్య పేరుతో చేసుకున్నాడు. చేసిన తర్వాత ఇది కొద్దిగా రగడైంది. ఇమీడియట్గా ఏం చేసినాడు, భార్య చెల్లెల పేరుతో చేసినాడు. ఇవన్నీ రికార్డు లేదని చెప్పాలా. ఈ పొద్దు ఏముంది దాంట్లో, మోర్ ఉంది అయ్యా దాంట్లో పెట్టినారు. మీరు ఎవరన్నా వాడు వచ్చి మాట్లాడి దీనికి ఎవిడెన్స్, వాళ్ళని ఎవిడెన్స్ చూపించమని కాదు అని. ఇది ఒక కాంప్లెక్స్. ఇంకా ఇల్లు కదా చెప్తే రికార్డే అన్నిప్ప. ఇంట్లో మున్సిపాలిటీ ఎంప్లాయీస్కి మేము ఇచ్చిందేం, ఈయన తుపాకీ చూపించి ఆయనతో అది రిజిస్టర్ చేయించుకున్నాడు. ఏం చేయించినాడు, వీళ్ళ బంధువు పేరుతో చేయించి ఇన్ని రోజులు ఉంచి ఇప్పుడు భార్య పేరుతో చేయించినాడు. ఎప్పుడు ఆయన గవర్నమెంట్లో వచ్చినాక మొత్తం పడగొడతారు, ఈ ఇంటిని మొత్తం పలగొడతారు. ఒరిజినల్ డాక్యుమెంట్ని ఈయన చేసుకున్నప్పటికీ మొత్తం మార్చినాడు. ప్లాట్ నెంబర్ 215 అయితే యువతల పక్కన మున్సిపాలిటీకి గెస్ట్ హౌస్ ఉండింది. ఎవరిని వస్తే సడన్గా ఆఫీసర్లు దాన్ని పలగొట్టించి ఈ దిక్కు జరిగినాడు, ఆ దిక్కు అన్ని దిక్కులు జరిగి ఇప్పుడు రేపు అన్నాడు నోటీస్ ఇస్తారు, ఇల్లు పలగొడతారు. నువ్వు కోర్టుకు పోయినా పలగొడతారు. లీగలే, అన్ని లీగల్గా పోతాయి. తొందరలో ఇల్లు పలగొడతారు. మొత్తం ఆక్యుపై చేసినాడు 5 సెంట్ల 6 పాయింట్లు. ఆడ వచ్చి సెంటు 28 లక్షలప్ప. ఆల్ విత్ ద రికార్డ్స్. మీరు యూట్యూబ్లో ఇట్లా లేకుండా మాట్లాడితే మేము మీ ఇంటికాడికి రావచ్చు. యూట్యూబ్ వాళ్ళకి చెప్పుకోండి. ఇల్లీగల్ ల్యాండ్ హైకోర్టులో ఉంది, గౌతమి మీద కూడా ఉంది, గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా తీసుకొచ్చా. గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా నేను యాడ్ అయినా, హైకోర్టులో చేసినాను. నా మీద కేసు పెట్టిస్తాడు. నన్ను ఏం చేస్తారు, ఎస్ఐ గారు ఆయన కూడా కేసులో ఉంటాడు. నన్ను జీపులో కూర్చోబెట్టుకొని ఇదిన్నర కూర్చోబెట్టుకొని నీ లేకుండా ఏమీ లేకుండా రాజురు ఇష్టపడి చెప్తా. గూగుల్లో ఆల్ రికార్డ్స్ ఉన్నాయి. 1000 కోట్లు సంపాదించినాడు మా ఎమ్మెల్యే.
విత్ రికార్డ్స్. ఏది కూడా రికార్డ్ లేకుండా చేయము. హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది. ఈడే నోటికి వచ్చినట్టు చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరు. ప్రతిదీ ఉంది. ఎప్పుడు ఎవరినా వస్తే ఇట్లా నీళ్ళు ఇడిసి ఇట్లా పిల్లలు ఆడిపించుకుంటారు. చచ్చిపోయారు దీంట్లో ఒకటి, చచ్చిపోయి కూడా. సో దిస్ ఇస్ ఆల్. మీరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేస్తే ఉంది, పేపర్లు వచ్చి చూడండి. ఇప్పుడు వదిలే పరిస్థితి ఉండదు. కోమలగుంట్ల 480 ఎకరాలు. నువ్వు ఎలక్షన్ దాంట్లో ఏం చూపించినావు? 30 ఎకరాలు చూపించినావు నాయన. ఎమ్మెల్యే అయితేనే ఎంత? కోమడికుంట్ల ఇది అంతా ఆడ 700 ఎకరాలు ఇద్దరు సోలార్ వేయాలని కొన్నారు. ఇది పోయినసారి సింగనమల్ల ఎమ్మెల్యే కూడా నీకు బతుకుందో లేదో దయచేసి దీని మీద అబ్జెక్షన్ చేసింది. ఏమైపోయింది? ఒకరేమో సోలార్ వేసినారు, ఇంకో ఆయన వేసేటప్పుడు ఈయన వాళ్ళ కంపెనీ వాళ్ళు పిలిపించి బెదిరించి 400 ఎకరాల కోడల పేరుతో కొడుకు పేరుతో అంతా రిజిస్టర్ చేసుకున్నాడు. వాస్తవానికి ఇది ఆల్రెడీ ఏమైంది, రికార్డ్స్లో మారిపోయింది. ఏమని? సోలార్ అగ్రికల్చర్ పర్పస్ నుంచి దాన్ని చేసినారు. ఈరోజు కూడా ఇంకా అగ్రికల్చర్ మారలే. మొత్తం ఏం చేసినావు? ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చినారు అండర్టేకింగ్ అంటే, మేము ఈ భూమి ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని. ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, మొత్తం ఆక్రమించుకొని. దీనే కాదు, ఆయన కొండ పక్కన ఉంది, దాంట్లో ఒక 200 ఎకరాలు 200 ఎకరాలు ఆక్యుపై చేసినాడు. ఇదే ఆయన పరిస్థితి. ఇప్పుడు రికార్డే లేదని చెప్పాను. ఇట్లా దండిగా ఫ్యాక్టరీలంతా నాశనం చేసినాడు. లారీ వ్యవస్థ నాశనం చేసినాడు. మా ఊర్లో 3000 లారీలు ఉంటే ఈ పొద్దు 1100 లారీలు అయినాయి. మళ్ళీ ఏదో డెవలప్ చేస్తాము, ఏదో మాట్లాడతాడు ఆయన. ఏంది వస్తావు నువ్వు ఊరికి? నా జాగీర్ కాదులే, నీదే జాగీర్. యూట్యూబ్ వాళ్ళకి ఛానల్ పోతే నేనేం వద్దను. ఏమంటే అవి మాట్లాడితే మటుకు నేను సహించను. రికార్డెడ్గా చెప్పేయండి, నేను అంతే మాట్లాడతాను. నేను రికార్డుగానే మాట్లాడతాను. నాకు ఏమైనా తప్పు ఉంటే చెప్పండి, నేను మళ్ళీ మీకే ఎవరు తప్పు ఉంటే వాళ్ళు రికార్డు ఇస్తా, ప్రింట్ చేసి ఇస్తా. అంతేగాని ఈరోజు మా జగన్ రెడ్డి ఏదో తేడా పోయినట్టు ఢిల్లీకి. ఓ జగన్, వాడు శివరెడ్డి గాడు నిన్ను కొట్టుకుంటాడు లల్లల్లాంటి వాడి కొడుకు ఏమైందనే. ఎందుకురా ఏడుస్తున్నారు, అరుస్తున్నారు? 45 రోజులు అయింది రోయ్ పార్టీ వచ్చి. మేము 5 ఏళ్ళు ఎగినామురా, దో మా బాధలను చెప్తానాము. ఏమంటాడు? సింహాలుగా వదిలింటే ఈ బుద్ధి నీ పరిస్థితి బాగుండండి. ఇవన్నీ రావు. నువ్వేం చేసినావు? సింహాలన్నీ సర్కస్లోకి పెట్టుకొని ఆ విప్పు తీసుకొని ఇంకోటి ఉంటుంది, కరెంట్ షాక్ పెట్టేది ఉంటుంది, ఆ 2 పెట్టి మొత్తం టేమ్ చేసుకున్నావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈ మాదిరి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ బుద్ధుడు ప్రెస్లో కూర్చోను వాడిని ఉతికి పారేసి వాడిని ఇండ్లు అన్ని పడగొట్టి, కానీ లీగల్గా పోతా. లీగల్ పెద్ద ఆయన మాకు చెప్పినాడు, ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేయొద్దండి. ఎస్, మా నాయకుడిని మేము ఫాలో అవుతాం.
లీగల్గానే పోతాం. ఇవన్నీ లీగల్గా పోవాలని బుద్ధి వచ్చా. 48 రోజులకే తట్టుకోలేకున్నారే, ఇంకెట్రా ఎన్ని రోజులు ఉంది? 4 సంవత్సరాల 11 నెలల చిల్లర ఉందే, మీతో అవుతుందే? అసలు మీతో ఎవడన్నా ఎమ్మడి ఉంటాడా? మీరు టేక్ చేసుకొని పోలీసు వాళ్ళని ఈ పొద్దు భ్రష్టు పట్టించినారు, ఐఏఎస్ను ఐపీఎస్ను. ఎక్కడంటే సింహం ఏంది నీ చించినారు. నన్ను అడిగితే నిన్ను ఎతకవే లోపలేయాలా? అవసరం లేదు. నువ్వు ఉన్నా ఒకటి, ఏడున్నా ఒకటే. ఏంది నీ దగ్గర? ఏది మాట్లాడదు నీకే తెలియదు. చించకూడదా? అసెంబ్లీలో ఏమో మాట్లాడిస్తురా? సిగ్గుందా నీకు? ఒక తల్లిని పట్టుకొని ఏమేమంటే మాట్లాడతావా? ఈ పొద్దు బతికొచ్చింది సింహాలను స్పాయిల్ చేసేది నువ్వు. అవి అట్లే ఉండింటే సరిపోయాడు. ఏం చేసి సర్కస్లోకి తెచ్చి విప్పు ఇంకోటి కరెంటు పెడతారు, దానికి షాక్ ఇస్తారు. ఆ 2 పెట్టి నువ్వు టేప్ చేసినావు దానిలో. అప్పుడే ఎట్లా పోతాయి? చంద్రబాబు నాయుడిని శబాబని అడుక్కో. మంచోడు కాబట్టి ఈ పొద్దుట నీడ కూర్చుంటా. కొద్దిగా వదిలిపెట్టమను, ఎక్కువసేపు వద్దు. ఆయన ఏమంటాడు? ఆయన ఏమొకటే, అభివృద్ధి. మేమంతా అభివృద్ధి కోసం ఉన్నాం. ఎవరు అడిగారు సీఎం దగ్గర పోయి ఇవన్నీ పెట్టి చూవచ్చు కదా? అవసరం లేదు. నాకు అన్యాయం జరిగింది పోలీసుతో, అదే పోలీసుతోనే నేను ఎంక్వైరీ చేయించుకొని నేను తప్పు చేసినా లేదని ఉద్దేశంతో ఇంటికి వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు దగ్గర పోతేనా అడిగింది ఇస్తాడని నమ్మకం నాకుంది. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ హిస్ నేమ్. ఆయన వ్యక్తిత్వం వేరే. ఎవరన్నా కానీ వాళ్ళు అందరూ సుఖంగా శాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఆయన మాట కోసం కట్టుబడి విత్ ఆల్ ఎవిడెన్స్ ఐ హావ్ కమ్. నేను పోలీసులు ఒకటే రిక్వెస్ట్ చేసేది, రవిని 5 సంవత్సరాలు బహిష్కరించున్నారు. నేను మొత్తం రికార్డు ఇస్తున్నా. ముందు వాళ్ళని బహిష్కరించి సీతారాంని, ప్రసాదరావుని, పేర్ని నాని, సద్దల వీళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి నేను తప్పు చేసిండే వదిలిపెట్టండి, లేని పక్షంలో కేసులు పెట్టాల్సిందే, ఎఫ్ఐఆర్ పుట్టాల్సిందే. లేని పక్షంలో నేను 15 రోజులకు మళ్ళీ వచ్చి ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటా. ఈసారికి ఎస్పీ గారు మంచోళ్ళు, బాగా విన్నారు నేను చెప్పింది. తప్పకుండా నేను అకార్డింగ్ టు ఇన్ని బుక్కులు తెచ్చినావు, ఐ లాస్ మై పీపుల్ టు రీడ్ ఎవ్రీథింగ్. తీసుకొని ఒక దీనికి వచ్చి తప్పకుండా నీకు న్యాయం చేస్తా అన్నాడు కాబట్టి ముందు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. మంచి వ్యక్తి ఉన్నట్లుంది ఎస్పీ గారు. తప్పకుండా నాకు రూల్ ప్రకారం నాకు న్యాయం చేయండి. ఐ డోంట్ వాంట్ యూ టు డివేట్. బికాస్ నేను, నా కుమారుడు, నా భార్య, నా కోడలు అందరూ సఫర్ అయినాం. వాళ్ళు బయట తిరగాలంటే కూడా నామూషి పడుతున్నారు. నాకు జస్టిస్ కావాలా? నేను చంద్రబాబు నాయుడు చదివిపోతే నాకు ఏమీ కావాల్సిన చేస్తాడు. నేను ఆయన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలే. లోకేష్ అంటే నాకు ప్రాణం. 100% నన్ను కూర్చోబెట్టి పని చేస్తాడు. నో, నేను అన్యాయంగా లోపలికి పోయినని నాకు ఉంది. తప్పు చేసినారని ఒక తప్పు ఎస్పీ గారు చెప్తే ఇదంతా ఫాల్స్. అప్పుడు పోలీస్ ఆఫీసర్లు పని కట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నాని
చెప్పింటే జరిగిందనేది నాకు కావాలా. అంతకన్నా నాకేమి లేదు. నేను జైలుకి వచ్చినా నాకు వచ్చేది ఏం లేదు. ఐ వాంట్ టు ప్రూవ్ దట్ మై ఫ్యామిలీ ఈజ్ ఇన్నోసెంట్. అదండి, అంతేగాని కానీ దిస్ విల్ కంటిన్యూ. 15 రోజుల తర్వాత కంటిన్యూ చేస్తాను. నేనైతే వదలను. రైట్ అమ్మా, థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎవరొద్దు, నాకు న్యాయం జరిగిన తర్వాత గన్మెన్. ఇంకోటి, నా కుమారుడికి గన్ లైసెన్స్ ఉంది. రెన్యూల్ కోసం 13/3/2020లో అప్లై చేసినాం. ఇంతవరకు రెన్యూల్ కాలే. ఇంకోటి పోలీసులు చెప్తున్నాను, మీకు మర్యాద ఉండాలంటే రూపాయి నెత్తి మీద పెట్టి ఆక్షన్ వేస్తే బొట్టుకు కూడా పోనోని కూడా గన్నెలు ఇస్తున్నారు. ఏమవసరం ఉంది? మేమే వద్దనుకుంటాను. ఆ గన్మెన్ తీసి బెదిరించి ఇంతవరకు డబ్బులు చేసుకున్నారు. నేను ఎస్పీ గారిని ఒకటే అడుగుతానా, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఇవన్నీ ఏంటో ఉన్నాయి. వాడు చదువు సంధి అన్నీ చూసి, ఒకడైతే ఉన్నాడు రామేశ్వర రెడ్డి అని మర్డర్ కేసులో లైఫ్ వస్తుంటే పోయిన గవర్నమెంట్ గన్మెన్ ఇచ్చినారు. ఏంటిగా ఇంకోటి మురళి అని ఉన్నాడు. వాడు నర్సరీ లేడు, పెట్రోల్ లేడు. వాడు ఒకటే గన్మెన్తోనే అప్పు చేసినాడు. నేను అబద్ధం కాదు చెప్పేది. లాస్ట్ టైం ఎస్పీ వరకు పోయి వాడికి డబ్బులు పట్టి ఏటిగా వాడి గన్మెన్ ఇన్సల్ట్ అయ్యే గన్మెన్లకు. వాళ్ళు వచ్చేద్దండి, అంత యాడికంటే దింపొద్దండి గన్మెన్లను దయచేసి. ఏమిటికో బాబు గన్మెన్ అంటే అర్థమేమి? సెక్యూరిటీ. వీళ్ళు వాళ్ళ సూట్ కేసులు మోపిస్తారు, వాళ్ళు అన్నీ మోపిస్తున్నారు. మేము అలా చేయం. నేను ఎలా ఉంటానో అలా ట్రీట్మెంట్. నేను 5 స్టార్ హోటల్ ఉంటే వాడు 5 స్టార్ హోటల్లో నా బెడ్ నా రూమ్ పక్కన ఉంటాడు. ఎందుకంత నీచంగా చూస్తారు వాళ్ళని? ఎందుకో గన్మెన్ అంత నీచంగా చూస్తున్నారు? నీవేమో సేఫ్టీ కావాలో, నీ పక్కన గన్ను కాల్చాలో, వాడు నీ పక్కన కూర్చొని అన్నం పెట్టలేదా? ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరికి అవుతాయి. అంతా ఎవిడెన్స్తోనే, ఊరికి కాదు. అయ్యా గాంధీ, కాంగ్రెస్ గాంధీ, ఆ పెద్ద ఆయన కాదు గాంధీ, నువ్వు రే గాంధీ, నీకుందిరా. అన్నీ మూసుకోవాలమ్మా. పర్మిషన్లు లేవు, ఏం లేవు. అన్నీ తెచ్చా. మీది కూడా బుక్ చేసినా గాంధీ. ఈ గన్ను తీసుకొని వస్తావా? ఏమనుకుంటున్నారు రే గాంధీ? అన్ని మోయి. రేపు వారం నీది మూపిస్తా. రైట్ మా, థ్యాంక్ యూ.